హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు క్షుణ్ణంగా గమనించిన ప్రతి ఒక్కరికి అర్థం అవడానికి ఒక విషయం ఉంది. ఆ విషయమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క ఎదవ వచ్చి వాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోవడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తగదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉంది, అదే విధంగా ప్రతిపక్షం గట్టిగా ఉంది. నిజాలు ప్రజలకు చేరవేయటం కోసం అందరూ రెడీగా ఉన్నారు. ఇటువంటి క్రమంలో అనుచితమైన వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళకున్న వాళ్ళకి పరువు లేదనుకోండి, వాళ్ళకున్న కొద్దిపాటి క్రెడిబిలిటీని కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి అంటే సమాజం విసర్జించాలి, అంటే వదిలిపడేయాలి. అటువంటి వ్యక్తుల్లో షర్మిల గారు ఒకరుంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెం నుంచి పల్నాడు బయలుదేరినప్పుడు ఆయన కాన్వాయ్ గుద్ది ఒక వ్యక్తి మరణించాడని అసత్య ప్రచారాన్ని సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, మాన మర్యాద, ఆత్మాభిమానం, కనీసం కనీసం అంటే కనీసం మనిషి పుట్టక పుట్టామన్న జ్ఞానం కూడా లేకుండా వీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చెప్పులు తీసుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు రోడ్లన్నీ ఊరేగిస్తూ కొట్టాలనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తగిలినా అది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడంటూ ఈ కుహానా ఎదవలు టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా అని నోటికొచ్చినట్టు వాగుతూ ఉన్నారు. కొంతమంది మంత్రులు ఉన్నారు, కొంతమంది మీడియా ఉసుకో అంటే అసుకోపోయే కుక్కలు ఉన్నారు. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అత్యంత నమ్మకహీనుడిగా పేరు తెచ్చుకొని ప్రజల్ని మోసం చేయడంలో నెంబర్ 1 పట్టా పొందిన ఒక మంత్రి గురించి చెప్తున్నా. ఆయన నిమ్మల రామానాయుడు. ఈ వ్యక్తిని చూస్తే ప్రజలందరూ చిరాకు పడతారు. ఎందుకంటే మనోడు సైకిల్ వేసుకొని గత ఎలక్షన్ లో చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. నీకు 13, నీకు 13, నీకు 13, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 అంటూ ఇంటింటికి వెళ్ళి పూతరేకులు అడుక్కున్న పిల్ల బఠానీ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఇవ్వాల, ఎవరికి ఏం చేయాల, మరీ దారుణాతి దారుణంగా 2024-25లో ట్రోల్ చేయబడిన ఈ సోకాల్డ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి. ఈ మంత్రి నోటికొచ్చినట్టు అసత్యాలు వాగటంలో తిట్ట. మనిషికి కనీసం బుద్ధి జ్ఞానం దేవుడిచ్చాడని చెప్పగలిగిన ఇతనికి ఇచ్చాడో లేదో ఎవడో చెప్పలేడు. అంత డ్రామా ఆర్టిస్ట్ అన్నమాట. ఆయన మామూలు డ్రామా ఆర్టిస్ట్ కాదు. ఇతని మంత్రే కానీ ఈయన బాధ్యత రాహిత్యం అంతా ఇంత ఉండదు. ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ, అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ మళ్ళీ టీచర్ వృత్తిలో ఉండేవాడంటే గతంలో ఈ వ్యక్తి. ఇటువంటి వాళ్ళని టీచర్లు చేస్తే నిజంగా విద్యార్థుల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. వీడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ఇది ఎంత దారుణంగా అబద్ధం చెప్తాడంటే కనీసం పొద్దున్నే లేచి అన్నం తిన్నా అన్న స్పృహ కూడా లేకుండా అది పచ్చ అశుద్ధాన్ని ఏదో తిన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సరే వినండి. కానీ ఈ రోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గాని నీ అనుచర ధనానికి గాని లేదు అని ఏం మాట్లాడాడు విన్నారా? ఇంగిత జ్ఞానం అంటే నీకుందా ఇంగిత జ్ఞానం? ఆయన కాన్వాయ్ తగిలిందో లేదో కూడా తెలియదా? నువ్వు మంత్రివేనా ఇంకేమన్నా అని ప్రజలు అడుగుతున్నారు సార్. నిమ్మల రామానాయుడు కనిపిస్తే చెప్పు తీసుకుని కొడటానికి ప్రజలు చాలా మంది రెడీగా ఉన్నారు. తెలుసా ఆ విషయం? మీరు ప్రజల్లో తిరగడం మానేశారని అందరికీ తెలుసు. మీరు ఏ కాన్స్టిట్యున్సీలో అయితే తిరిగి తిరిగి నీకు 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 నీకని సొల్లు కబుర్లు చెప్పి పూతరేకులు, ఏవి కాజాలు అన్ని అడిగారో వాళ్ళంతా రెడీగా ఉన్నారు మీకు హారతలు ఇచ్చి దండలేసి. ఏ దండలో మీకు తెలుసులేండి ఎవరని. ఈ సొల్లు సొట్ట కబుర్లు చెప్పాడు కదా ఈయన. ఎస్పీ గారు ఏమంటున్నారు ఒకసారి వినండి. AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్. అది కాన్వాయ్ లో భాగం కాదు. నోట్లో ఏంటండి నిమ్మల రామానాయుడు గారు? నోట్లో ఏంటి మాట్లాడండి. ఇప్పుడు రావట్లేదు మాటలు. ఎస్పీ గారు చెప్పేదానికి మీరు చెప్పేదానికి నువ్వేమన్నా అక్కడ ఎస్పీవా? నువ్వు డ్యూటీలో ఉన్నావా? నువ్వేమన్నా పోలీసువా? కనీసం నీకు క్రెడిబిలిటీ లేని వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్దిందని ఎలా చెప్పగలుగుతున్నావు మాస్టరు? సిగ్గులేని బతుకునేది. అర్థమైందా? ప్రజలకి అసత్యాన్ని బోధించాలంటే నీలాంటి టీచర్లు, నీలాంటి మంత్రులు అవసరం లేదయ్యా. ఆ ఎల్లో మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, అయినా దిగజారిపోయి మీరు వచ్చి మరి
జగన్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన ఎంత ఎదిగాడో ఆలోచించుకోండి ఒకసారి. సిగ్గులేని బతుకులు. వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. ఇట్లా ఉంటది. ఇట్లాంటి దొగ్గులబాజీ రాజకీయాలు చేస్తూ ఉంటారు వీళ్ళంతా. దొగ్గులబాజీ రాజకీయాలు అన్నమాట, మామూలు రాజకీయాలు కూడా కాదు. ఈ దగులుబాజీ రాజకీయాలు చేసేవాళ్ళు మనకు కావాలా? ఆలోచించండి మీరు ఒకసారి. ఇక్కడ TV5 లో పనిచేసే జర్నలిస్ట్ ముసుగేసుకున్న ఒక మేకవన్య పులి గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఈ మామూలు కాదు, ఇవన్నీ ఏంటంటే పచ్చ రక్తం అణువు పారుతూ, కాలుతో తన్నినా, చెప్పుతో కొట్టినా, ఇంకేం చేసినా కూడా నీ కాలు ముక్త బాంచన్ అని ఒక దగ్గరే పడి అక్కడే ఏడ్చి వాస్తవాలని గ్రహించి కూడా అవాస్తవాలని ప్రచురితం చేసే సో కాల్డ్ ఎల్లో డాగ్స్ అన్నమాట. ఇటువంటివన్నీ అరుస్తూ ఉంటాయి. అరిచిన కుక్క ఏది కరవదు. ఇవన్నీ తిత్తిరి బిత్తిరి కుక్కలు. అసలు ఇంత దారుణమా? ఇంత దారుణంగా మాట్లాడతాడు ఏమన్నా? ఏమండి, ఈయనేమంటున్నాడు వినండి. వాళ్ళ కాన్వాయ్ గుద్దేస్తే కింద పడిపోయిన వ్యక్తిని లెక్క చేయకుండా వెళ్ళిపోతే స్థానికులు పోలీసులు అతను హెల్ప్ చేద్దాం అనుకున్నారు కానీ చాలా అనుకుంటారు. అబ్బా, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. ఇట్లాంటి వాళ్ళకి చెప్పు దెబ్బలే కరెక్ట్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు చూడండి. కాన్వాయ్ గుద్దేస్తే పక్కన పడిపోతే, పట్టించుకోకుండా పోతే నోట్లో ఏం లాభం? సరస్వతి కటాక్షం ఉంది కానీ సంకనాకి పోయే బతుకుల్ని ఎందుకు చెప్పండి? చెచ్చే చూసే కొద్దికి మీ బ్రతుకుల్ని చిరాకేస్తుంది నాకే. ఇంత దారుణంగానా? ఇంత ఘోరంగానా? నువ్వు జర్నలిస్ట్ విలువలకి తిలోదకాలు వదిలి ఒక 30 సంవత్సరాలు ఉంటుంది మూర్తి. నువ్వు కేవలం సర్వైవల్ కోసం పబ్బం కట్టుకుని బ్రతుకుతున్నావు. అంతకు మించి ఏమి లేదు. నీలాంటి వాళ్ళు జర్నలిజంలో ఉండటం మా దరిద్రం, ఈ ఆంధ్రప్రదేశ్ పెట్టిన పీడ. నోరు తెరిస్తే అబద్ధాలాడే నీలాంటి జర్నలిస్టుల్ని ప్రజలు ఎక్కువ కాలం చూడరు. నువ్వు చెప్పే సొల్లు కూడా వినరు. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మేము ఉన్నాం. కాన్వాయ్ గుద్దిందని అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా, నువ్వు వెళ్ళి చూసావా? బూతు ఫిల్ చేసుకోండి. తర్వాత ఇంకొక మహా వ్యక్తి ఉన్నారు. ఆయన గురించి కూడా మీకు చెప్పకపోతే అబ్బో మామూలుగా ఉండదు. ఏబీ నా ఆంధ్రజ్యోతి అని ఒక టీవీ ఛానల్ ఉంటుంది. అదైతే పచ్చగా ఏదున్నా కూడా అసలు పచ్చిగా కరువాస్తు తినేస్తుంది. అటువంటి ఛానల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం పుట్టారో ఏంటో తెలియదు కానీ ఎలా చెప్పించాడో చూడండి. వాహనం ఢీకొట్టిన తర్వాత పట్టించుకోకుండా జగన్ వెళ్ళిపోయారు. దీంతో వృద్ధుడు లింగయ్యను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందాడు. అక్కడ జరిగినది ఏంటంటే అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. అది కాన్వాయ్ వాహనం కాదు, కాన్వాయ్ వాహనం కాదు, కాన్వాయ్ వాహనం కాదని నోట్లో పెడతానే ఉన్నాడు ఈయన ఎస్పీ గారు. మనిషి పుట్టక పుట్టావా, గుడ్డు పుట్టక పుట్టావా? నువ్వు అసలు ఓన్లీ వన్ ఫాదర్ అయినా అడుగుతున్నా సార్ బయట. ఓన్లీ వన్ ఫాదర్ అయినా మన ఆంధ్ర రాష్ట్రానికి నీకు కూడా ఎంత ఏంటని అడుగుతున్నారు. కుక్కలన్నా ఏం సార్ నిజాయితీగా ఉంటాయి. ఒక బిస్కెట్ మీకు బిస్కెట్లు అటు నుంచి పడుతున్నాయి కాబట్టి అటు నిజాయితీగా ఉంటారా? సారీ సార్, నేను మై మిస్టేక్ సారీ, సో సారీ. బిస్కెట్లు వేస్తే ఇట్లా పచ్చ బిస్కెట్లు వేస్తే పడి ఉంటున్నారా? అసత్యాన్ని ప్రజలకి అశుద్ధంలాగా అందిస్తూ ఉన్నారా? మీరు తినేదే ప్రజలకు పెడుతూ ఉన్నారా? ప్రజలు తిన్నారు సార్, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెల్లన్నం ఎలా తినాలో తెలుసు, బిర్యానీ ఎలా తినాలో తెలుసు, అన్ని తెలుసు. నీలాగా పొద్దున్నే లేస్తే అశుద్ధం తినేవాడు ఎవడు కూడా లేడు సార్ ఆంధ్రప్రదేశ్ లో లేడు. అంతా తెలంగాణలో టెస్ట్ వేసి దరిద్రుల్లా తయారయ్యారు. ఇటువంటి చెత్తనాయలుగాల్ని, సోది వార్తల్ని ప్రజలు నమ్ముతూ ఉన్నారంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళు మనుషులు పుట్టుకు పుట్టలేదు, ఎవడో కూడా మనిషి పుట్టుకు పుట్టలేదు, మనుషులకు కూడా పుట్టలేదేమో నాకు తెలిసి. అంత దారుణంగా వీళ్ళ మాటలు, వీళ్ళ చేతలు ఉంటే మీరు ఎందుకు వాళ్ళని నమ్ముతున్నారనేది నాకు అర్థం కాదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తగలలేదు, ఎస్పీ గారు స్పష్టం చేశారు. వీళ్ళు మాత్రం అదే పనిగా అదే చెత్తని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. చూడండి, అని ఉయ్యాలనిపిస్తుందా లేదా? నోరు తెరిస్తే ఆ నిమ్మల రామానాయుడు అబద్ధాల కోరబ్బాడే. అబద్ధాల కోరు అంటారు కదా, అబద్ధాల కోరు. ప్రజలు అంటున్నారు, మనం కాదనేది. అబద్ధాల కోరు. విజయవాడ మునిగిపోయినప్పుడు కూడా ఈయన మాట్లాడిన మాటలు విని నవ్వొచ్చింది నాకు.
జగన్ అప్పుడప్పుడు కట్టలేదు అదే లాకులు డ్యాములు ఎత్తి కరకట్ట మునిగిపోయిద్దని ప్రజలపైకి వాటర్ వదిలి చంపేసింది కాక మాట్లాడారు. నోరు తెరిస్తే అబద్ధాలు, అసత్య ప్రచారాలు, అశుద్ధం తింటాలు ఎన్ని మానరు. ఆ స్ఫూర్తి మానడు, ఏబిఎన్ ఛానల్ మానదు, ఈ నిమ్మల రామానాయుడు మానడు. ఇంకా వంగలపూడి అనిత అయితే ఇంకా ఘోరం. ఆవిడ కూడా ఏం మాట్లాడింది వింటారా? కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా. క్యాన్వాయ్ కూడా ఆపుకొని వెళ్ళిపోయాడు. ఈవిడకి అసలు హోమ్ మినిస్టర్ గా ఎంత గౌరవిద్దాం అనుకున్నా, ఒక దళితురాలుగా ఉన్నతంగా చూద్దాం అనుకున్నా కూడా ఆ అవకాశం ఈవిడ మనకి ఇవ్వరు. ఎందుకంటే ప్రతిసారి ఏదో సినిమాలో ఉంటది, నువ్వు ఇంతకు మించి దిగజారువు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నావు అంటారు కదా, అదే కదా. కొమ్మినేని గారి విషయంలో అసత్యం, అసలు జడ్జిమెంట్నే మార్చేసింది ఈవిడ. సుప్రీంకోర్టు మాటలనే మార్చేసింది, చదువుకోండి చదివించండి అని చెప్పి. ఇప్పుడు ఎవరో దళితుడిని గుద్దేసి వెళ్ళిపోయారంటూ ఇంకో నినాదం ఎత్తుకుంది. వీళ్ళందరికీ చేతులు ఇచ్చి జోడించి పొద్దున్నే అది తింటం మానేసి అన్నం కూరలు తినాలని, అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నా ఉన్నతంగా తినాలని, తిన్నప్పుడే మీరు మీ మీడియాలో వచ్చే వార్తలు మీ పొలిటీషియన్స్ నోర్లు కొద్దిగా శుద్ధి అవుతాయని, లేదంటే ఆ పచ్చకొంపు భరించలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీ కొడతారు, చెప్పుతో కొడతారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.